అబద్ధం యువర్ ఆనర్. వీరు కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు. తన భర్తను కాపాడుకోవడానికి ఆమె చేస్తున్న వికృత ప్రయత్నం ఇది. ఈ రోజు పిల్లలు పుట్టలేదంటారు, రేపు తమ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతారు. వీళ్ళని నమ్మకండి సార్, వీళ్ళని శిక్షించండి. కోర్టుకు కావాల్సింది ఆవేశం కాదు, మీరన్నట్టు సాక్ష్యమే. ఒక మహిళ అయ్యుండి తన భర్తను కాపాడుకోవడానికి ఇంతమందిలో ఒక భయంకరమైన నిందను భరించడానికి సిద్ధపడిందంటే దాన్ని వికృత ప్రయత్నం అనకూడదు. భర్తపై ఆమెకున్న ప్రేమను గౌరవిస్తూ నిజానిజాలు నిర్ధారించడానికి కోర్టు కొంత గడువు ఇస్తోంది. వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడికి బెయిలిస్తూ ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేయడమైనది. Now the court is adjourned. అమ్మా, నన్ను క్షమించండమ్మా. నిప్పులాంటి నీపై నింద వేయలేకపోయాను, కోర్టులో అబద్ధం చెప్పలేకపోయాను. స్నేహ, ఏంటి స్నేహ, పెద్దవాడిపై అలా చేసుకున్నావు? తనేం తప్పు చేసిందని? ఏం తప్పు చేసిందా? కోర్టులో స్నేహ తరపున సాక్ష్యం చెప్తే నీకేమొస్తుంది? ఓ మంచి పని చేశానన్న తృప్తి. ఆ తృప్తితో నీ ఇల్లు గడుస్తుందా? కొడుకుపోయిన దుఃఖంలో మంచం పట్టిన నీ భర్త దక్కుతాడా? పెళ్ళిడికొచ్చిన నీ కూతురికి నువ్వు పెళ్లి చేయగలవా? ఇందా, ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది, తీసుకో. తీసుకో. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,